గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం టాలీ ప్రైమ్లో డూప్లికేటింగ్ ఆప్షన్ వాడి అన్ని రకాల స్క్రీన్స్ని మనం ఒకటే స్క్రీన్లోంచి ఆల్టరేషన్ మోడ్ ద్వారా మనం పాస్ చేయగలగాలి. ఎందుకంటే దేనికి దానికి మనం స్క్రీన్ ఆప్షన్ ఎంచుకోకుండా, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే రేపటి రోజున ఇప్పుడు డెబిట్ క్రెడిట్ అనేది యూనివర్సల్ మెథడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు డెబిట్ క్రెడిట్ అనేది ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయడంలో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ. కానీ ఇవాళ అటువంటి ఇబ్బందులు పడకుండా కేవలం డెబిట్ క్రెడిట్ని సింపుల్గా ఒక లేమ్యాన్ పాలసీలో అర్థం చేసుకుని మీరు ఎటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసి పరిస్థితి వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు వర్క్ చేయాలి వితౌట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ది సీట్ ఆర్ యువర్ ఎంప్లాయీ. ఏంటంటే సూపర్విజను అసలు లేకుండా మీరు మీ అంతలో మీరు వర్క్ చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక రకమైన జాబ్, యూ కెన్ ఎంజాయ్ ద సీట్ అలాటెడ్ టు యూ. అట్లనే ఏంటంటే మిమ్మల్ని చూసిన తర్వాత పక్క వాళ్ళు కూడా మీ మీద ఒక రకమైన సదాభిప్రాయం ఏర్పరచుకుంటారు. వాళ్ళ యూ కెన్ డూ ఎనీథింగ్. ఆయనకి పెద్ద నాలెడ్జ్ మన దాని మీద లేకపోయినా, ఇదే ఇప్పుడు మీరు ఒక కన్స్ట్రక్షన్లో మీరు వర్క్ చేసి వచ్చారు, డైరెక్ట్గా అక్కడి నుంచి శాలరీ గురించి కానీ ఇతరత్ర కారణాల వల్ల మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చేరారు. కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి ఎడ్యుకేషన్ యాక్టివిటీస్కి ఏ విధమైన రిలేషన్ ఉండదు. కానీ మీరు ఏ విధంగా కూడా పక్క వాళ్ళని సలహా అడగకుండా, ఏ విధమైన ఇది లేకుండా కూడా మీ అంతట మీరు దాన్ని పాస్ చేసుకోగలగాలి. అట్లనే ఎటువంటి ఆర్గనైజేషన్కి వెళ్ళినా, అట్లనే ఎడ్యుకేషన్ నుంచి కన్స్ట్రక్షన్లోకి వచ్చినా, లేకపోతే ట్రేడింగ్కి వెళ్ళినా, మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళినా కూడా ఎవరు సలహా తీసుకోకుండా మీ అంతట మీరు పాస్ చేయగలిగితే మీ మీద యాజమాన్యానికి ఒక మంచి అభిప్రాయం కలగడమే కాకుండా మీ ఎంప్లాయీ కూడా మిమ్మల్ని ఆ విధంగా గౌరవించే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎటువంటి జాబ్ అయినా నేను చేయగలుగుతాను యాజ్ అన్ అకౌంటెంట్, నేను పెట్టుకున్న గోలు ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాననే నమ్మకంతో ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, ఏ పోస్ట్కైనా మీరు ఆఫర్ ఇవ్వగలుగుతారు. కానీ ఇటువంటిది ఏంటంటే ఇవాళ మా సీనియర్ అకౌంటెంట్ మాకేం కోఆపరేట్ చేయట్లేదు, అసలు మాకేమీ చెప్పట్లేదు అనే ఇది మాత్రం లేకుండా చేసుకోవాలంటే ఈ డూప్లికేట్ ఆప్షన్ బాగా వాడుకోగలగాలి. కానీ డూప్లికేట్ ఆప్షన్ని మనకు వచ్చు కదా అని మీరు బ్లైండ్గా వెళ్ళిపోతే ఒక్కోసారి మిమ్మల్ని చాలా పెద్ద పొరపాటు చేయిస్తుంది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా జస్ట్ మూమెంట్, మీరు ఒక ఎంట్రీ పాస్ చేసిన తర్వాత బిఫోర్ యాక్సెప్టింగ్ దట్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయాలి, మనం చేసింది కరెక్టా కాదా అన్నీ అక్కడ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చదవాలి. జస్ట్ మూమెంట్ అంతే. దీనివల్ల గంటలు టైం వేస్ట్ కాదు. కాబట్టి ఏంటంటే అది ఎప్పుడైతే మీరు అబ్జర్వేషన్లో ఉంటారో దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ టు వర్క్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ విత్ లెస్ ఆర్ నిల్ సూపర్విజన్. కాబట్టి ఏంటంటే దీన్ని మీకు ప్రయోగాత్మకంగా దాదాపు నేను ఒక 13 ఎంట్రీస్ ద్వారా మీకు నేను చెప్తాను. తర్వాత ఏంటంటే హరిరామ్ ట్రేడర్స్ అనే సంస్థను ఓపెన్ చేశాను, దాంట్లోనే మనం చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ బై హరిరామ్ యాజ్ క్యాపిటల్ 5 lakhs. ఇది ముందు ఈ ఎంట్రీని పాస్ చేద్దాం 1వ తారీఖు. ఏమండి, అయితే మనకి ఇక్కడ మనం ఓచర్స్ పాస్ చేయాలంటే ఓచింగ్లోకి వెళ్ళాలి. ఓచింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం డబ్బులు వచ్చినాయి కాబట్టి ముందు మనం రెసీట్ ఆప్షన్ వాడుకోవాలి. రెసీట్ ఆప్షన్ అంటే F6 వాడుకోవాలి, లేకపోతే మీరు సైడ్ బార్లో ఉన్న దాన్న మీరు వాడుకోవచ్చు. డేట్ 1st April ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ చేంజ్ ఇట్. సో ఇక్కడ ముందు హూ ఈజ్ ద గివర్ టు ది ఆర్గనైజేషన్ అంటే హరిరామ్ ఈజ్ ద గివర్ టు ది ఆర్గనైజేషన్. కాబట్టి హరిరామ్ అని క్రెడిట్ చేయాలి. కాబట్టి ఏంటంటే హరిరామ్ అనేది అకౌంట్ అప్పుడే మనం కంపెనీ ఓపెన్ చేసాం కాబట్టి హరిరామ్ అనే అకౌంట్ మన దగ్గర లేదు. కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ అంటే ఆల్ట్ సి నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే వినేటప్పుడు మీకు తెలుసున్నదైనా సరే రఫ్గా మీరు నోట్ చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున మీరు ఒకవేళ పొరపాటు పడ్డా మీకు ఏదైనా డౌట్ ఉన్నా క్లియర్ అయిపోద్ది. అంతేగాని వినటం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. ఆ విధమైన హ్యాబిట్ మీకు కనుక ఉన్నట్టయితే మీరు డెఫినెట్గా అన్ని రంగాల్లో రాణించగలుగుతారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఏంటంటే దీన్ని నోట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్
a new ledger in the while you are in the particulars column, alt C, alt plus C, then మీకు లెడ్జర్ క్రియేషన్ సెకండ్ అది మీకు పైన ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ హరిరామ్ క్యాపిటల్ అకౌంట్ ఉన్నారా, దీంట్లో క్యాపిటల్ కంట్రోల్ ఏ కొట్టేస్తే ఏ స్టేజ్లో అయినా మీకు అది ఓపెన్ అయ్యి అది మీకు సేవ్ అయిపోద్ది ఉన్నారా. 5 lakhs కాబట్టి ఇక్కడ ఏం పట్టుకొచ్చాడు అయినా క్యాష్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి క్యాష్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి యూ నీడ్ నాట్ ఓపెన్ ఇట్. సో క్యాష్ కొట్టేస్తే మీకు ఇక్కడ ఇది అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత సింపుల్గా రాసుకోగలిగితే మీకు అర్థమయ్యే స్టేజ్లో ఉంటే చాలు. ఇక్కడ మీకు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇదే స్క్రీన్లో ఉంటూ మనం ఉన్నట్టుగా మనం దీన్ని డూప్లికేట్ చేసుకుంటా పోదాం. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఎస్కేప్ కొడితే బ్యాక్కి వెళ్ళింది. దీంట్లో డిఏఎల్ అనేది మీరు అలవాటు చేసుకోండి. డిఏఎల్ అంటే డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్. ఒకటేసారి దాల్ కొట్టేస్తే మీకు ఈ విధమైన అంటే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వచ్చేస్తుంది. లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో మనం ఫస్ట్ ఎంట్రీ ఏం చేసాం, హరిరామ్ క్యాపిటల్ చేసాం. హరిరామ్ క్యాపిటల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఈ స్టేజ్లో కండెన్స్డ్ మోడ్లో వస్తుంది. మీరు ఏదైతే చేశారో ఆ ఎంట్రీ చూడాలంటే ఎంటర్ కొడితే మీకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎంటర్ కొట్టకుండా మనం కండెన్స్డ్ మోడ్లోనే మనం ఇక్కడ చూసుకోండి. దీన్ని ఆల్ట్ 2 ద్వారా, ఆల్ట్ 2 అంటే డూప్లికేషన్, ఆల్ట్ ప్లస్ 2. ఇక్కడ ఆల్ట్ 2 కొట్టంగానే మీకు పైన చూడండి అకౌంటింగ్ వచ్చారు, క్రియేషన్, డూప్లికేషన్ అని వచ్చింది. అది వచ్చినట్టు చూసుకోవాలి మీరు ఖచ్చితంగా. తర్వాత డేట్ ఏముందండి, 2 అంటే మీరు 2వ తారీఖు అక్కడ పెట్టే బ్లింక్ అవుతుంది చూడండి పైన, అక్కడ 2 పెట్టేస్తే మీకు ఆల్రెడీ అయిపోయింది. తర్వాత మనం ఈ 2వ ఎంట్రీ ఏంటంటే మనం చూడాల్సింది, రెండో ఎంట్రీ డిపాజిట్ ఇంటూ కెనరా బ్యాంక్ 2 lakhs ఉన్నారా. అయితే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన తర్వాత డిపాజిట్ విత్డ్రా చేసినా కూడా మనం హౌ టు టేక్ కాంట్రా ఓచర్. కాంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ అని అర్థం చేసుకోండి. కాబట్టి కాంట్రా ఓచర్ ఏంటి ఇక్కడ మనకి F4 ఉన్నారా. F4లో తీసుకుంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు క్రెడిట్లో అంటే మనకి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. ఎందుకంటే క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ 2 రియల్ అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం క్యాష్ అకౌంట్. ఇక్కడ మీరు చూడండి అంటే క్యాష్లోంచి బ్యాంకులోకి వెళ్ళి చేరుతుంది. అంటే బ్యాంకులో ఉన్నా క్యాష్లో ఉన్నా ఈక్వల్. ఎందుకంటే మనం క్యాష్లో ఉంటేనేమో ఫ్రీగా మనం తీసుకుని వాడుకోగలుగుతాం. బ్యాంక్ అంటేనేమో విత్డ్రాల ద్వారా మనం తీసుకోవాల్సి వస్తుంది. అంత తప్ప వేరే ఏం లేదు. బోత్ ఆర్ రియల్ అకౌంట్స్. అంటే ముందు క్యాష్లోంచి పోతుంది కాబట్టి ముందు మీరు క్యాష్ను కొట్టండి. క్యాష్ కొడితే ఎంత, 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు మీరు డిపాజిట్ చేశారు. ఎక్కడికి వెళ్తుంది అది అంటే మీరు ఎక్కడికి దీన్ని చేస్తున్నారంటే మీరు కెనరా బ్యాంక్, మళ్ళీ ఆల్ట్ ప్లస్ C, ఎందుకంటే మీకు కెనరా బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ పడాలి. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ పడ్డ తర్వాత మీరు మామూలు కంట్రోల్ కొట్టేసేయండి. కంట్రోల్ కొట్టేసిన తర్వాత అదే 2 లక్షల రూపాయలు వచ్చేసింది. కాకపోతే మనకి ఇక్కడ మన నేరేషన్ రాయలేదు కదా, డిపాజిటెడ్ ఉన్నారా, అయిపోయింది. మరి డూప్లికేట్ చేశాం కదా, డూప్లికేట్ చేస్తే నిజంగా అయిందా లేదనేది ఒక్కసారి మనం చూద్దామండి. చూసినప్పుడు గోటుకి వెళ్ళిపోండి. గోటుకి వెళ్ళిన తర్వాత దేంట్లో ఎక్కడ కనిపిస్తుంది మీకు, బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడు మీరు ఇది కండెన్సర్ మోడ్లో ఉంటుంది. ఆల్ట్ F1 కొడితే మీకు ఈ మోడ్లోకి వచ్చేస్తుంది. అయితే మీకు క్యాపిటల్ ఎంట్రీ అది అయిపోయింది. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. క్యాపిటల్లో 5 lakhs ఉంది, 2 ఈక్వల్. క్యాష్ ఆన్ హ్యాండ్ 3 lakhs ఉంది, ఎందుకంటే 2 lakhs అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది 2 lakhs. చూసారా, అంటే మనం డూప్లికేట్ చేసింది కరెక్ట్గా అయ్యింది. ఇక్కడి నుంచి చేసుకుంటా మనం పోదాం ఉన్నారా. దాని తర్వాత ఇప్పుడు కెనరా బ్యాంకులో ఉన్నాం కదా, కెనరా బ్యాంకులో అది కూడా మనం చేసేసుకుందాం. ఫర్నిచర్ 3-4 నాడు ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ 35,000 త్రూ క్యాష్ అన్నారా.
దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. దీన్ని డూప్లికేట్ చేయాలంటే చెప్పాను కదా, ఆల్ట్ 2ని మనం కాంట్రా అకౌంట్ కాదు, ఇది మనం పేమెంట్ అకౌంట్లోకి వెళ్ళాలి. పేమెంట్ అకౌంట్లో మనకి డేట్ కూడా మనం 3. సో పేమెంట్ అకౌంట్లో ఏమైంది మనకి, ఫర్నిచరు మళ్ళీ ఆల్ట్-C, ఎందుకంటే మన దగ్గర ఫర్నిచర్ అకౌంట్ లేదు. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ఉన్నారా, మళ్ళీ కంట్రోల్ కొట్టేసేయండి. ఎంత మనకి 35,000 అండి, 35,000 ఎక్కడి నుంచి పోయింది మనకి, క్యాష్లోంచే పోయింది. సో ఆ విధంగా మనకి ఫర్నిచర్ అని కొట్టండి చాలు, అంతే. అది కూడా మనకి డూప్లికేట్ అయిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి, పర్చేజ్డ్ గూడ్స్ 55,000 4 నాడు. ఏమంటే పర్చేజ్డ్ గూడ్స్ ఇది కూడా పేమెంట్ ఆప్షన్లో ఉంది. మనం దీన్నే మనం మార్దాం చేసేసి, ఇది కూడా మనకి పేమెంట్ ఆప్షన్లో ఉంది. ఎక్కడ ఏంటంటే ఇది కూడా మనకు లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోండి. పర్చేజ్డ్ గూడ్స్ అకౌంట్, పర్చేజ్ ఆప్షన్లో ఎంతండి, 55,000. 55,000 టు ఇది కూడా క్యాష్ అకౌంట్, పర్చేజ్డ్. తర్వాత ఇంకేమైందండి, తర్వాత 5/4 నాడు పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాము ట్రేడర్స్ 1,25,000. 1,25,000కి 5వ తారీఖు నాడు క్రెడిట్ కొన్నాడు. అంటే మీకు మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేద్దామండి. ఎంత, 5/4 నాడు. ఇక్కడ డూప్లికేట్ చేయాలంటే ఇది కాంట్రా కాదు, ఏం కాదు, ఎందుకంటే F9 ఇది. ఏంటంటే పర్చేజ్ ఆప్షన్లోకి వెళ్ళాలి మనం. పర్చేజ్ ఆప్షన్లో ఇక్కడ F9 కొట్టండి, పర్చేజ్ ఆప్షన్ వస్తుంది. కానీ పర్చేజ్ ఆప్షన్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ మనకు కనపట్ల. మరి దాన్ని ఏం చేయాలి అప్పుడు, అటువంటిప్పుడు మీరు ఈ బార్లో చూస్తే తర్వాత చేంజ్ మోడ్ అని ఉంచండి. ఈ బార్లో చేంజ్ మోడ్లో ఏముంది మీకు, యాజ్ ఓచర్, అకౌంటింగ్ ఇన్వాయిస్. ఇప్పుడు ఉన్నది అకౌంటింగ్ ఇన్వాయిస్ తప్పన. ఇక్కడ మనం చేంజ్ మోడ్ యాజ్ ఓచర్ ప్రకారం డెబిట్ క్రెడిట్ కనిపిస్తుంది. చూసారా, మారిపోయింది కాబట్టి ఇక్కడ చేసింది ఏంటంటే మనకి ఇక్కడ క్రెడిట్ అనేది మనకి క్యాష్, కానీ క్రెడిట్ మనం క్యాష్ కాదు ఇక్కడ. ఎందుకంటే వీఆర్ పర్చేజింగ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాడండి, రాము ట్రేడర్స్ దగ్గర నుంచి కొంటున్నాడు. అంటే ఎవరు, హూ ఈజ్ ద సప్లయర్ ఆఫ్ గూడ్స్, రాము ట్రేడర్స్. రాము ట్రేడర్స్ కూడా మన దగ్గర లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతాడండి, సండ్రీ క్రెడిటార్ అవుతాడు. ఉన్నారా, అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎంతండి, 1,25,000 అంతేగా, 1,25,000. ఓకే, ఇక్కడ మనం డెబిట్లో ఏమొస్తుందండి, ఆల్వేస్ పర్చేస్ అన్నీ కూడా ఎప్పుడు మీకు డెబిటే ఉంటాయి. పర్చేస్ ఆన్ క్రెడిట్, లేకపోతే క్రెడిట్ పర్చేజ్, మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోండి. ఉన్నారా, ఏంటిది, incorrect ledger selected during bank allocation. Incorrect ledger.
నెక్స్ట్ తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 1,10,000 విత్ అన్ అడ్వాన్స్ ఆఫ్ 10,000 త్రూ చెక్ ఫ్రమ్ ఆనంద్ ట్రేడర్స్. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి చూడండి. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇస్ క్యాష్ కాబట్టి పేమెంట్లో రాసాము. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాము ట్రేడర్స్ ఇది క్రెడిట్ కాబట్టి F9 వచ్చినాయి అంటే క్రెడిట్ పర్చేస్ మనకు F9 వచ్చర్ వాడుకోవాలి. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ 1,10,000 విత్ అడ్వాన్స్ ఆఫ్ రూపీస్ 1,00,000 త్రూ చెక్ ఫ్రమ్ ఆనంద్ ట్రేడర్స్. మళ్ళీ ఏంటంటే అడ్వాన్స్ ₹1 ఇచ్చినా కూడా మనం పేమెంట్ ఆప్షన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నారా. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనం 6.4లో మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షనే వాడుకుంటున్నాం. పేమెంట్ ఆప్షన్లో ఏమైంది మనకి పేమెంట్ ఆప్షన్లో పర్చేజ్ ఆఫ్ గూడ్సే ముందు వస్తుంది. ఎంత 1,10,000. 1,10,000లో మనకి ఇక్కడ మనం బ్యాంకు ఉంది చూడండి ఇక్కడ త్రూ చెక్ కాబట్టి మనకి డబ్బులు కూడా పోయినాయి. డబ్బులు ఎట్లా పోయినాయి 10,000 రూపీస్ టు ఇంకా 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 మనం బాకీ ఎవరికి ఉన్నాం ఆనంద్ ట్రేడర్స్. ఆనంద్ ట్రేడర్స్ మళ్ళీ సండ్రీ క్రెడిటార్ అవుతాడు. ఆనంద్ ట్రేడర్స్కి ఎంత 1,00,000. అంతేగాని మనం దీంట్లో మొత్తానికి మనం క్యాష్ కాదు కాబట్టి క్రెడిట్ అనే ఉద్దేశంతో క్రెడిట్ రాయకూడదు. ₹1 పేమెంట్ ఉన్నా మీరు దీంట్లోకే రావాలి అన్నారా. యాక్సెప్ట్ అయిపోయింది చూడండి. దాని తర్వాత సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 95,000 95,000 రూపాయలకి గూడ్స్ అమ్మారు 7/4 నాడు. 7/4 నాడు అమ్మినప్పుడు ఏమవుతుంది మీకు మళ్ళీ 2 కొట్టండి. తర్వాత ఇది రెసీట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇది ఎందుకంటే మనకి క్యాష్ ఏ రకంగా వచ్చినా కూడా మనకి రెసీట్ ఆప్షన్కి వెళ్తుంది కాబట్టి డేట్ మార్చామా మార్చలేదు 7/4. రెసీట్ ఆప్షన్లో మనకి ఏమొస్తుంది క్రెడిట్ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీకు సేల్ ఆఫ్ గూడ్స్ మన దగ్గర లేదు. కాబట్టి ఇక్కడ మనం సేల్స్ అకౌంట్కే మనం క్రెడిట్ ఇవ్వాలి. ఎంత అండి మనకి ఇక్కడ అంతా సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత అండి 95,000 అండి. అంటే 95,000 అన్నారా. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది క్యాషే వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి క్యాష్ సేల్ అన్నారా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏమైందండి తర్వాత 8/4 నాడు సోల్డ్ గూడ్స్ టు కిరణ్ 1,35,000 విత్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ 65,000 త్రూ క్యాష్. ఇక్కడ చూడండి అక్కడేమో బ్యాంకు ద్వారా మనం చేసాము. ఇక్కడ మనకు క్యాష్ వచ్చింది. సేమ్ జస్ట్ మీరు ఆలోచించుకున్నట్టయితే దానికి రివర్స్ అండి. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ కూడా అడ్వాన్స్ అనేది మనకు ఉంది కాబట్టి మళ్ళీ ఇది రెసీట్ ఆప్షన్లోనే ఉండాలి. 8/4 నాడు 1,35,000 మళ్ళీ రెసీట్ ఆప్షన్లోనే మనం తర్వాత 8/4 డేట్ మళ్ళీ రెసీట్ ఆప్షన్లోనే ఉందాం. ఇక్కడ రెసీట్ ఆప్షన్లో ఇక్కడ జరిగేది ఏంటి సేల్ ఆఫ్ గూడ్స్ అంతేగా. సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత 1,35,000 1,35,000. అయితే ఇక్కడ డెబిట్ వచ్చేటప్పటికి మనకి క్యాష్ వచ్చిందండి. ఎంత వచ్చింది 65,000 క్యాష్ వచ్చింది. మిగతాది ఇంకెవరు డెబిట్ అండి ఎవరు ఇక్కడ కిరణ్ అంతేగా. కిరణ్ అకౌంట్ అంటే మనకి కిరణ్ ఏమయ్యాడు సండ్రీ డెటార్ అవుతాడు. అక్కడ ఏమైంది ఇంకా కిరణ్ మనకి 75,000 ఇవ్వాలి. క్రెడిట్ సేల్ అన్నారా. తర్వాత ఏమైందండి ఇంకా క్రెడిట్ సేల్ అయిపోయింది. సోల్డ్ గూడ్స్ ఫర్ 85,000 టు హరి ఆన్ క్రెడిట్. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ప్యూర్లీ క్రెడిట్ కాబట్టి ఇది F8 ఆప్షన్ మనం వాడుకోవాలి 85,000కి.
9/4 నాడు దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. 9/4 నాడు F8 ఆప్షన్ F8 వాడుకుందాం. మనం F8లో కూడా మళ్ళీ ఇందాకట్లాగే మనకి ఇక్కడ రాలేదు. ఇక్కడ మనం వీ హ్యావ్ టు చేంజ్ ద మోడ్లో ఏమైంది, యాజ్ వచ్చరు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమైంది, మీకు సేల్ ఆఫ్ గూడ్స్ ఎవరికి అమ్మామండి? హరి 85,000. ఎవరు డెటార్ ఎవరు అవుతాడు? హరి అవుతాడు. కాబట్టి హరి అకౌంట్ సన్రీ డెటార్. $85,000. ఇక్కడ మళ్ళీ ఏమైందండి, సేల్ ఆఫ్ గూడ్స్ వచ్చేసింది అన్నారా. సో ఇక్కడ క్రెడిట్ సేల్ ఎందుకు తీసుకోవట్లేదు, బ్యాంక్ అలొకేషన్ తర్వాత పెయిడ్ రాము ట్రేడర్స్ ఇన్ ఫుల్ విత్ డిస్కౌంట్ 5,000. రాము ట్రేడర్స్కి మనం డబ్బులు ఇవ్వాలి. రాము ట్రేడర్స్కి ఎంత ఇవ్వాలి కూడా మనకు అవసరం లేదండి. ఇప్పుడు రాము ట్రేడర్స్ని ఓపెన్ చేస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇదైతే రాము పేమెంట్ కాబట్టి మనం పేమెంట్ ఆప్షన్లోనే ఉందాం. 10/4 నాడు ఉన్నారా, 10/4 నాడు పేమెంట్ ఆప్షన్లో ఉందాము. ఇక్కడ దీని డూప్లికేట్ ఎప్పుడు కూడా మీరు వెరిఫై చేయాల్సింది ఏంటంటే డూప్లికేట్ ఉందా లేదా వెరిఫై చేయాలి. ఇక్కడ రాము ట్రేడర్స్ కొడదాం. డెబిట్ రాము ట్రేడర్స్ని కొడితే మీకు ఏమైంది, రాము ట్రేడర్స్లో 75,000 రూపాయలు మనకి రాము ట్రేడర్స్కి బాకీ. రాము ట్రేడర్స్కి మనం 1,25,000 ఇవ్వాలి. ఎప్పుడు కూడా మీరు దీన్ని మనం డూప్లికేట్ చేద్దాం. దీన్ని డూప్లికేట్ చేసి మనకి ఎక్కడ వెళ్తాం, పేమెంట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి రాము ట్రేడర్స్లో మనకి 1,25,000 కదా, 1,25,000కి ఆయన మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ రాము ట్రేడర్స్ విత్ డిస్కౌంట్ ఆఫ్ 5,000 అంటే 1,20,000 ఇస్తున్నాడు. కానీ బాకీ చుక్తా చేయాలి, మనం బాకీ కంప్లీట్ చేయాలి 10/4 నాడు. ముందు ఆయనకి ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఇవ్వాలండి. అంటే మనం పేమెంట్ ఎలా చేసాము, మనకి ఇక్కడ మనకు తక్కువ, మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత వచ్చిందని మనకి 5,000 రూపాయలు వచ్చింది. అది మనకి ఇన్కమ్ కాబట్టి తర్వాత మనం పేమెంట్ చేసేసాం. పేమెంట్ క్యాష్ ద్వారా చేసాము. ఏం చేసామని చూద్దాం. డిస్కౌంట్ మనం క్యాష్ ద్వారానే చేసాం కాబట్టి ఇక్కడ క్యాష్. సో పెయిడ్ ఇన్ ఫుల్ అన్నారా. ఆ విధంగా అది ఆ బాకీ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకోటి ఏముందండి, రిసీవ్డ్ ఫ్రమ్ హరి ఇన్ ఫుల్ విత్ డిస్కౌంట్ ఆఫ్ ₹6,000 అన్నారా 11/4 నాడు. హరి మనకి ఎంత ఇవ్వాలండి, 85,000 ఇవ్వాలి. 85,000 ఇవ్వాలి కాబట్టి దానికి ఆయన మన దీన్ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేస్తే మనకి 11 ఉన్నారా. మనకి హరి దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి. హరి దగ్గర నుంచి డబ్బులు వస్తే మనకి ఇక్కడ రెసీట్లో వేసుకోవాలి. రెసీట్లో హరి ఎంత ఇచ్చాడు, 85,000 ఇచ్చేసాడు ఆయన. తర్వాత మనకి ఎలా వచ్చాడు, విత్ డిస్కౌంట్
6,000. 6,000 మనకి డిస్కౌంట్ allowed account, indirect expenses. పోతే మిగతాది మనకి డబ్బు రూపంలోకి ఎలా వచ్చింది మనకి బ్యాంక్ 6,000 క్యాష్ ద్వారానే వచ్చింది కాబట్టి డబ్బు ద్వారా మనకి ఎంత వచ్చింది చూద్దాం. 79,000 రిసీవ్డ్ ఇన్ ఫుల్. దాని తర్వాత ఎంట్రీ ఏంటండి, సోల్డ్ ఓల్డ్ ఫర్నిచర్ 30,000 రూపీస్. ఓల్డ్ ఫర్నిచర్ 30,000 రూపీస్కి మనం దీన్ని అమ్మటం జరిగింది. అంటే మనకు డబ్బులు వచ్చినాయి. తర్వాత 12/4 నాడు డబ్బులు వచ్చినాయి కదా. డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి మనం ఫర్నిచర్ అకౌంట్ ఓపెన్ చేద్దామండి. ఫర్నిచర్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం అంటే మనకు ఫర్నిచర్ మన దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఫర్నిచరు ఎంత ఉందండి, మనకి 35,000 ఉంది. 35,000 రూపాయల ఫర్నిచర్ బయటికి వెళ్ళాల్సిందే. కానీ మనకి ఎంత కమ్మేమండి మనం ఫర్నిచర్ అమ్మింది ఎంత అండి, 30,000 కంటే 5,000 రూపాయలు లాస్ మనకి ఉన్నారా. కాబట్టి ఏంటంటే ఇక్కడ లాస్ ఆన్ అసెట్ అనండి, లేకపోతే ఫర్నిచర్ అనండి, ఎట్లయినా అనండి ఉన్నారా. ఇది ఇండైరెక్ట్, ఇది కూడా ఎక్స్పెండిచర్ 5,000 రూపాయలు. అంటే మనకి క్యాష్ ఎంత వచ్చిందండి, ఇక్కడ క్యాష్ వచ్చేటప్పటికి 30,000 వచ్చింది. కాబట్టి ఇది రాయకపోతే 30,000 వచ్చినట్టుగానే రాసుకున్నట్టయితే మీకు బ్యాలెన్స్ షీట్లో డిఫరెన్స్ వస్తుంది. గతం వీడియోలో కూడా నేను చెప్పాను. ఫర్నిచర్ డిస్పోజ్డ్ ఉన్నారా. దాని తర్వాత లాస్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. లాస్ట్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్డ్ ప్రింటర్ 15,000 ఫ్రమ్ సాయి టెక్నాలజీస్. ఇది అసెట్ కాబట్టి, అసెట్ క్రెడిట్ కాబట్టి మీరు జర్నల్ వాడుకోవాలి. దీన్ని 13/4 నాడు మనం జర్నల్ ఎంట్రీని చేసుకుందాం. ఒకటి నాడు ఒక జర్నల్ ఎంట్రీ ఏంటి, జర్నల్ ఎంట్రీ ఏంటి F7 కదా. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ప్రింటర్ వచ్చింది. ప్రింటర్ అకౌంట్ మనం ఫిక్స్డ్ అసెట్ ఎంత అండి, మనకి 15,000 రూపాయలు. 15,000 రూపాయలని క్రెడిట్ కొన్నాం. ఎక్కడి నుంచి కొన్నాం, సాయి టెక్నాలజీస్ నుంచి కొన్నాం. సాయి టెక్నాలజీస్ సండ్రీ క్రెడిటర్ ఎంత అండి, మనం 15,000. సో ఆప్షన్ మారిపోయింది, క్రెడిట్ పర్చేజ్ అండ్ బయింగ్ పర్వాలేదు. సో ఈ విధంగా మొత్తం ఎంట్రీస్ అయిపోయినాయి. ఎంట్రీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి గోటుకి వెళ్తే కంప్లీట్ మీకు ఇవన్నీ కనిపిస్తాయి. గోటుకి వెళ్ళినప్పుడు మీరు ఫిక్స్డ్ అసెట్స్లో ఫర్నిచరు 15,000 పెట్టుకున్నాము. తర్వాత ప్రింటరు అంటే మీకు ఫిక్స్డ్ అసెట్స్ ఫర్నిచర్ ఏమైపోయింది మీకు చూడండి. ఇక్కడ ఓన్లీ మీకు ఏమున్నాయి, ఇక్కడ మీకు ఫర్నిచర్ బ్లాంక్ ఉంది. ఓన్లీ ప్రింటర్ మాత్రమే మీకు 15,000 ఉంది. అంటే ఫర్నిచర్ మనకు సోల్డ్ అవుట్ కాబట్టి. ఇక్కడ కూడా హరిరామ్ క్యాపిటల్ 15,000 కనిపించింది, 5 లక్షలు కనిపించింది. తర్వాత సండే కేటారు ఇక్కడ వచ్చేటప్పటికి 1,15,000. ఎవరు ఆయన, ఆనంద్ ట్రేడర్స్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మనం సాయి టెక్నాలజీస్కి 15,000 ఇవ్వాలి ఉన్నారా. కాబట్టి ఏంటంటే మనకి ఎక్కడ కూడా అన్నీ మనకు కరెక్ట్గా వచ్చినాయి. సన్ డేటాస్ కూడా వచ్చింది. తర్వాత క్యాష్ ఆన్ హ్యాండ్ ఎంత ఉందో వచ్చింది,
బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చేసింది. అట్లనే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. ఎందుకంటే మనకు ఒకటే చోట నుండి మనం డూప్లికేషన్ ఎప్పుడు డీటెయిల్గా చూడాలంటే ఆల్ F1 కొట్టండి. డీటెయిల్ కొడితే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇంత ఇది ఉంది. తర్వాత ఏంటంటే మీకు గ్రాస్ ప్రాఫిట్ కనిపిస్తుంది 25,000. కాకపోతే ఏంటంటే మీకు నెట్ ప్రాఫిట్ కూడా 19,000 వస్తుంది. 6,000 రూపాయలు మీకు 11,000 రూపాయలు ఇక్కడ ఇదవుతుంది. తర్వాత ఏమో 5,000 రూపాయలు 11 25లోంచి 11 తీస్తే 19 తీస్తే 11 తీస్తే 14 ఉంటుంది. 14ని ఈ యొక్క 5,000 రూపాయలు డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కాబట్టి 19,000 నెట్ ప్రాఫిట్ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఈ విధంగా ఏంటంటే మీరు ఎక్కడికి మూవ్ కాకుండా మీరు మీ అంతట మీరు దీన్ని చేసుకునే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. కాబట్టి ఇది జనరల్గా అబ్జర్వ్ చేయండి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు నేను మీకు సాత్వికి క్లాసెస్లో మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ సాత్వికి క్లాసెస్ సబ్స్క్రైబ్ చేయండి. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అకౌంట్స్ అని కొడితే మీకు డీటెయిల్డ్గా 28 గ్రూపులు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానివల్ల ఏంటంటే మీకు గ్రూపింగ్ల గురించి డౌట్ కూడా పోతుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లకుండా కూడా మీరు అకౌంటెంట్ కావడానికి 100కి 100 పాళ్ళు ఛాన్స్ ఉందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. గుడ్ డే.